विकासाय पापध्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः। శ్రీ శ్వేతవరాహకల్ప అధినాయకుడైనటువంటి వరాహస్వామి పాదారవిందాల చెంత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి శ్రీనివాసుని పాద పద్మాల వద్ద తిరుప్పావైజీయర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజుల పరంపరా ప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యవర్యులు అయినటువంటి తిరుమల శ్రీ పదజీయంగార్ల పవిత్ర మఠ ప్రాంగణంలో భగవద్భాగవత ఆచార్యుల అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో నేటికి మనం 19వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే భగవద్ రామానుజుల వైభవాన్ని తెలుసుకుని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. కశ్చిత్ భవిష్యతి కళావిధి యాదవాద్రి మాహాత్మ్యబోధక పురాణ నిరామయోక్తిం నిర్బంధ్య దాశరథినా తనుజ్యమానో మాంహ్యవ్యపేక్ష్య మునివాగియ మిథ్యవాదీ. శ్రీ వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి రామానుజ అతిమానుషస్తవంలోని శ్లోకం ఇది. భగవద్ రామానుజుల వైభవాన్ని తెలియజేస్తున్నారు. యదుగిరి మాహాత్మ్యం అంటే నారద పురాణంలో ఒక శ్లోకం ఉన్నది. అనంతః ప్రథమం రూపం లక్ష్మణస్తు ద్వితీయకం బలభద్రస్తృతీయస్తు కలవు కశ్చిత్ భవిష్యతి అని ఒకానొక పురాణ శ్లోకం అన్నమాట. దాంట్లో కృతయుగంలో అనంతుడిగాను, తరువాత లక్ష్మణుడిగాను, తర్వాత బలభద్రుడిగాను ఉంటాడు. కలియుగంలో కూడా ఆయన అవతరిస్తాడు అనేటువంటిది నారద పురాణంలో వచ్చేటువంటి ఒకానొక శ్లోకం. కలియుగంలో ఎవరు అవతరిస్తారు అనే విషయాన్ని నిర్బధ్య దాశరథి అనేటువంటి ఆయన శిష్యుడు భగవద్ రామానుజుల వారిని ప్రశ్నించినప్పుడు ఏకాంతంలో ఉన్నప్పుడు ఆ విధంగా అవతరించేటువంటిది నేనే, అవతరించినటువంటి వాడిని నేనే అని భగవద్ రామానుజులు తెలియజేశారు అని మనకు చరిత్ర ద్వారా తెలుస్తూ ఉన్నది. మరి అలాంటి వైభవం కలిగినటువంటి భగవద్ రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి ఇద్దరు మహనీయులు ప్రత్యక్షంగా మనకి ఇక్కడ వేంచేసి ఉన్నారు. వారికి నా మనఃపూర్వక దండ ప్రణామాలు సమర్పించుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. యదీంద్రప్రవణం వందే రమ్యజామాదరం మునే లక్ష్మీనాథసమారంభాం నాదయామధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహదస్తదినరాణి తృణాయ మేనే అస్మద్గురోర్ భగవతోస్య సింధో రామానుజస్య శరణం ప్రపద్యే. మాయావికాయువదయ తనయా విభూతి సర్వం యయేణ విరమేణ మదంబయానాం ఆద్యస్య న కులభగే వగుళాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధాం భూతం సరస్య మగరాకయపట్టనాద శ్రీభక్తిసార రసేకర యోగివాహాన్ భక్తాంగ్రేణ పరగాళేంద్రమిశ్రాం శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. స్తనిగరిదడి సుతముటోర్య కృష్ణం పారాత్యం స్వం శృతిశిరశిరస్య
यत्रवत्याः भयन्ति सोत्तिष्ठायां श्रवणिगलिनं या बला यस्य भुङ्गे आदातस्यै नमैदमिदं भूय एवास्तु भूयः अन्नवयन् पुरुவை ஆண்டான் அரங்கற்கு பன்னெடுப்பாவை பல்வையம் இன்னிசையால் பாடிக் கொடுத்தார் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளைச் சொல்லு சூடிக் கொடுத்த சுடர்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல வல்வனையாய் நாடினி வேங்கடவர்க்கு என்ன இது என்ன இம்மாற்றம் நாம் கடவா வண்ணமே நல்கு விளக்கரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தன்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தளர் பூங்குழல் நப்பின்னை பொங்கமேல் வைத்து கிடந்த மலர் மாய்திரவாய் மைக்கரங்கண்ணினாய் நீயும் மணாளனை எத்தனை போதும் துயிலட ஒட்டாய்கான் எத்தனையேலும் பிரிவாற்றை இல்லாயால் தத்துவமென்ன தகவேலோரெம்பாவாய் பிறந்தவோ கோவிந்தன் வாழுமோ சோதி மணிமாடன் தோன்றுமோ நீதியால் நல்ல பக்தர் வாழுமோ நான் மறையனோருமோ வெள்ளி பக்தர் வேதக்கோரோ பாரகங்கள் தீர்க்கும் பரமனடி காட்டும் வேதமனைத்திற்கும் வித்தாகும் கோயிலைந்தும் அறியாதரை வையம் சுமப்பதும் வம்பு பூரத்தில் ஜகத்துரித்தால் வாழியே திருப்பாவை 30 செப்பினாய் வாழியே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழியே பெரும்போது மாமுனிக்கு பின்னாள் வாழியே ஒரு நாட்டு நாற்பற்று மூன்றுழைத்தால் வாழியே உயரங்கற்கே எண்ணி உகந்தைத்தாள் வாழியே மறுவாழும் திருவள்ளி வளநாடு வாழியே நகர்கோதை மலர்பதங்கள் வாழியே. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని ఆస్వాదిద్దాం. குத்து விளக்கெரிய ஓட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ன பஞ்சசயனத்தின் மேலேறி
ஒத்தலர் பூங்குழல் ஒத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் பெண்ணை கொங்கமே வைத்து கிடந்த வைத்து கிடந்த மலர்மார்பாவாய் திரவாய் பாவாய் திரவாய் மைத்தடங்கண்ணினாய் மைத்தடங்கண்ணினாய் நீயுன் மணாளனை நீயுன் மணாளனை எத்தன போதும் எத்தனை போதும் உயிலைய ஒட்டாய்காள் வட்டாய்கான் எத்தன ஏலும் எத்தனையேலும் பிரிவாத்தகில்லாயா பிரிவாட்டையில்லாயா தத்துவமன்னு தத்துவமன்னு அகவேலோரெம்பாவா அகவேலோரெம்பாவாய் ஆண்டாள் తిరువడిகளே శరణం. ప్రియ భగవద్ బంధువులారా, గోదాదేవి ద్వారపాలకులను మేల్కొలిపి యశోద నందులను కూడా మేల్కొలిపి తరువాత కృష్ణుణ్ణి మేల్కొలిపి అనంతరం బలభద్రుణ్ణి తర్వాత ఇప్పుడు నీలాదేవిని మేల్కొలుపుతూ ఉన్నారు. కృష్ణుడైతే మేల్ కాంచలేదు. దానికి కారణం పురుషకార స్వరూపిణి అయినటువంటి అమ్మ అనుగ్రహం తమ మీద లేదు అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు నిన్నటి పాశురంలో ప్రార్థించడం జరిగింది. ఇవాల్టి పాశురంలో కూడా అదే విధముగా అమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కుత్తు విళక్కెరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్ అని చెప్పి ముందుగా ఈ పాశుర అర్థాన్ని చూసి తర్వాత వ్యాఖ్యానాన్ని చూద్దాం. కుత్తు విళక్కెరియ చుట్టూ కూడాను గుత్తి దీపాలు వెలుగుతూ ఉండగా కోట్టుకాల్ కట్టిల్ మేల్ ఏనుగు దంతాలతో చేసినటువంటి ఒకానొక శయ్యపై మెత్తెన్న పంచశయ్యనత్తిన్ మేలేరి, పంచశయ్య అని అంటాం. అలాంటి ఆ పంచ శయనంపై పరుండి కొత్తలరు పూంగుయల్ నప్పిన్నై కొంగమేల్ వైత్తు కిడంద మలర్మార్భా వాయితిరవాయ్. నీలాదేవిని ఆలింగనం చేసుకుని శయనించి ఉన్నటువంటి ఓ స్వామి, నోరైనా తెరవరాదా? మైత్తడం కಣ್ಣಿనాయ్, కాటుక కళ్ళు కలిగినటువంటి ఓ నీలాదేవి, నీయున్ మణాళనై, నీవు నీ భర్త అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మను ఎత్తన పోదుం తుగిలయ ఒట్టాయహాన్ అంటే ఏమాత్రము కూడా మేల్ కాంసనివవా, ఎత్తన ఏలుం పిరివాత్త హిల్లాయాల్, ఆయన్ని విడిచి ఒక క్షణమాత్రము కూడా ఉండలేవా? తత్వమన్రు, ఇది నీ తత్వం కాదమ్మా, తహవు చాలా తప్పు అని ఈ పాశురానికి ఉండేటువంటి పై అర్థం అన్నమాట. ఈ పాశురంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, తిరుప్పావై సారమంతా కూడాను ఒక శ్లోకంలో చెప్పాలి అని భట్టర్ వారిని ప్రార్థన చేస్తే దానికి ఒక ప్రార్థనా శ్లోకాన్ని అనుగ్రహించాలి అని నంజీయర్ భట్టర్ని ప్రార్థిస్తే మనకి నీలాతుంగస్తనగిరి తటి అని ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేసుకుంటున్నామే, ఆ శ్లోకం దీన్నే ఆధారంగా చేసుకుని వచ్చినటువంటి ఒక శ్లోకం. ఇంచుమించు తిరుప్పావై యొక్క అర్థాన్నంతా కూడాను ఇముడ్చుకున్నటువంటి ఒక శ్లోకాన్ని ఆయన అనుగ్రహించడం జరిగింది. నీలాతుంగస్థ నీలాదేవితో కలిసి శయనించి ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను అనేకమైనటువంటి యుక్తియుక్తమైనటువంటి వేదాంతార్థాలలో ఇమిడి ఉన్నటువంటి ఆ శాస్త్రాన్ని అంతటినీ కూడా బోధించి ఆ కృష్ణ పరమాత్మకు, స్వామి నీవు తప్ప మమ్మల్ని కాపాడేటువంటి వారు ఎవరు, నీవు ప్రభువువి, మేము దాసులము అనేటువంటి విషయాన్నంతా గోదాదేవి తెలియజేసి ఆ భగవంతుణ్ణి పొందింది అని ఆ శ్లోకానికి ఉండేటువంటి అర్థం. అది దీన్ని ఆధారంగా చేసుకునే వచ్చినటువంటి ఒక శ్లోకం అన్నమాట. అలాంటి ఈ పాశురాన్ని మనం ఇవాళ చెప్పుకోబోతూ ఉన్నాం. పురుషకారం యొక్క వైభవాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. అంటే లక్ష్మీదేవి యొక్క సిఫార్సు కనుక లేకపోతే ఎలాంటి వాళ్ళకైనా సరే కోరికలు కాదు, మోక్షము కాదు, ఏది కూడా రాదు అని మనం చెప్పుకున్నాం. ఇంకొంచెం వివరంగా దాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సిఫారసు చేసేటువంటి వాళ్ళకి ఎవరైతే సిఫారసు చేసేటువంటి వ్యక్తి ఉంటారో వాళ్ళకి మంచి దగ్గర సంబంధం ఉంటేనే ఆ సిఫారసు పరిపూర్ణమవుతుంది. లేకపోతే ఎవరు కూడా ఇప్పుడు నాకు తెలిసిన వాడికి నేను చెప్తాను అని అన్నా కూడాను కొన్ని సందర్భాలలో అది విఫలమవుతుంది. నాకు తెలుసయ్యా నేను చెప్తానులే అని అంటాడు, చెబుతాడు, కానీ విఫలమవుతుంది. విఫలమైనటువంటి చోటే దాన్ని మనం పురుషకారం అని అనాలి. ఎక్కడైతే ఎవరైతే సిఫారసు చేస్తారో అది విఫలమవుదో దాన్నే పురుషకారం అని మనం అంటాం. మరి లక్ష్మీదేవి యొక్క పురుషకారంతో ఏ కార్యాలు సిద్ధించాయి అనేటువంటి విషయాన్ని మనకు పరాశర భట్టర్ స్వామి వారు శ్రీగుణరత్నకోశం అనేటువంటి దాంట్లో లక్ష్మి యొక్క వైభవాన్ని చాలా విస్తారంగా తెలియజేస్తారు ఆ స్తోత్రంలో.
మాతర్మైథిలి రాక్షసీస్త్వైతదైవార్ద్రాపరాధాస్త్వయా రక్ష్యంత్యా పవనాత్మజాల్లఘుతరా రామస్య గోష్ఠీకృత కాకంతంచ విభీషణంచ శరణమిత్యుక్తిక్షమౌ రక్షతః సానస్సాంత్ర మహాకససుఖయతు క్షాంతిస్తవాకస్మికి అని ఆ పురుషకార వైభవాన్ని ఒక్క శ్లోకంలో తెలియజేశారండి. లక్ష్మీదేవి పురుషకారం ఎక్కడెక్కడ చేసింది అంటే పరమాత్మ ఎప్పుడెప్పుడు అవతరిస్తాడో అప్పుడప్పుడు తాను కూడా అవతరిస్తూ ఉంటుంది. రాఘవత్తే భవత్సీత రుక్మిణీ కృష్ణజన్మని అన్యేషు చ అవతారేషు విష్ణోరేషానపాయిని అని చెప్పి దేవత్వే దేవదేహేయం మనుష్యత్వే చ మానుషి విష్ణోర్దేహానురూపాం వై అని చెప్పి విష్ణు పురాణం కీర్తిస్తుంది. ఆయన రాముడుగా అవతరిస్తే ఆవిడ సీతలా అవతరిస్తుంది, కృష్ణుడుగా అవతరిస్తే రుక్మిణిలా అవతరిస్తుంది, దేవయోనిలో అవతరిస్తే దేవతలా అవతరిస్తుంది, ఆ జంతువులా అవతరిస్తే జంతువులా దాంట్లో కూడా తాను ఉంటుంది, భార్గవరాముడిలా వస్తే భూదేవిలా వచ్చింది. ఇట్లా అనేక రకాల పరమాత్మ ఎన్ని రకాల అవతారాలు ధరించినా తాను కూడా వెంబడించే ఉంటుంది. ఎందువల్ల అని అంటే తనను ఆశ్రయించినటువంటి వాళ్ళ మీద కోప్పడతాడేమో, కోప్పడకుండా ఎప్పటికప్పుడు శాంతపరచాలి అని తాను అవతరిస్తూ ఉంటుంది అని ఆ వైభవాన్ని తెలియజేస్తుంది విష్ణు పురాణం. అదే విధముగా పురుషకారం సీతాదేవి ఎక్కడెక్కడ చేసింది అనేటువంటి ప్రస్తావన చేస్తూ సహజంగా మనం ఎవరినైనా సరే వెళ్ళి ఏమండి నాకు మీరు తప్పకుండా సహాయం చెయ్యాలి అని అంటే సహాయం చేయడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. ఎవరైనా సహాయం చేస్తారు అంటే మనసు ఉన్నటువంటి వాడు ఎవరైనా సరే సహాయం చేస్తాడు. అలా అడగకుండా సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దాన్ని ఇక్కడ చమత్కార మాతర్మైథిలి రాక్షసీస్త్వైతథైవార్ద్రాపరాధస్త్వయా. అశోకవనానికి హనుమంతుడు వచ్చి సీతాదేవిని అనేక మంది రాక్షస స్త్రీలు ఇబ్బంది పెట్టడం కళ్ళారా తాను చూశాడు. రకరకాల జుగుప్సాకరమైనటువంటి అవయవాలు కలిగినటువంటి వారు, అంగవిహీనమైనటువంటి అవయవాలు కలిగినటువంటి రాక్షస స్త్రీలు. మామూలుగానే కొంత అంగవిహీనంగా ఉండి భయంకరంగా ఉంటే భయపడతామే, అట్లాంటి ఆ రాక్షస స్త్రీలందరినీ కూడా రావణాసురుడు చుట్టుపక్కల ఉంచి మీరు ఆవిడ్ని ఏ విధంగా నయానా భయానా ఏ విధంగా అయినా సరే నన్ను వివాహం చేసుకోవడానికి ఒప్పించండి అని అంటే ఈ రాక్షస స్త్రీలందరినీ కూడా కావలిగా పెట్టాడు రావణాసురుడు. వారంతా కూడా భయపెట్టడం హనుమంతుడు చూశాడు. కానీ అప్పుడు వారి మీద పగ తీర్చుకునేటువంటి సందర్భం కాదు కాబట్టి వారిని ఏదైనా చేస్తే తర్వాత మళ్ళీ రావణాసురుడు సీతాదేవిని ఏదైనా చేస్తాడేమో అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. యుద్ధం అంతా పూర్తయింది, రామచంద్రమూర్తి గెలిచాడు, రావణాసురుడు మరణించాడు. అప్పుడు అశోకవనానికి హనుమంతుడు వచ్చి అమ్మా నాకు ఎప్పటి నుంచో ఒక కసిగా ఉన్నది, వీళ్ళని ఏ విధంగా అయినా సరే బంధించి నిర్బంధించి సంహరించాలి అని. ఎందువల్లంటే అభంశుభం తెలియనటువంటి దానివి రాజకన్యకవు అయినటువంటి నిన్ను ఇక్కడ ఈ రావణాసురుడు దుర్మార్గంగా తీసుకుని వచ్చి ఇక్కడ ఉంచితే కనీసం కనికరం కూడా లేకుండా వీళ్ళంతా నిన్ను హింసించారు కదా, కాబట్టి ఆకసంతా ఇప్పుడు నేను తీర్చుకుంటాను అని అంటే అప్పుడు హనుమ ఎందుకయ్యా వాళ్ళని ఇబ్బంది పెడతావు, పాపానాంబా శుభానాంబా వధార్హాణం ప్లవంకమా, తప్పు చేయనటువంటి వాడు ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడా? వాళ్ళు ఎందుకోసం చేశారు అంటే రావణాసురుడి అధీనంలో ఉన్నటువంటి రాక్షస స్త్రీలు వాళ్ళంతా కూడా ప్రభువు ఎలా చెప్తారో అలా వినడం దాసుల యొక్క పరిస్థితి కాబట్టి అట్లా నన్ను ఇబ్బంది పెట్టారే తప్ప వాళ్ళకి నాకు పూర్వమైనటువంటి వైరం ఏదైనా ఉన్నదా? కాబట్టి విడిచిపెట్టే హనుమా అని అంది. కానీ ఆ రాక్షస స్త్రీలు హనుమంతుడు చంపుతాడేమో అని భయపడ్డారే తప్ప అమ్మ కాపాడు కాపాడు అని వేడుకోలా. అంటే భయపడ్డారు తప్ప వేడుకోలా. అలా వేడుకోకపోయినప్పటికీ కూడాను ఆ రాక్షస స్త్రీల తరఫున తాను మాట్లాడి వారిని కాపాడింది. అంతేకాదు కాకంతంచ విభీషణంచ శరణమిత్యుక్తిక్షమౌ రక్షతః. అదే రామచంద్రమూర్తో ఎవరైనా సరే నిన్ను నేను శరణు వేడుతున్నాను అని అంటే కాపాడతాడే తప్ప నీలాగా మనస్సు ఉన్నటువంటి మహారాజు కాదు ఆయనేమి కూడా. దానికి కాకాసుర వృత్తాంతాన్ని ఉదాహరణగా చెప్తాడు. కాకాసురుడు అనేటువంటి వాడు పరమ దుర్మార్గుడి, రావణాసురుడి కంటే కూడా లోకకంటకుడు వాడు. సీతాదేవిని ఒకానొక సందర్భంలో తాకకూడనటి ప్రదేశంలో తాకి తాను ఇబ్బంది పెట్టినటువంటి వాడు. అట్లాంటి వాడి మీద కోపం వచ్చి రామచంద్రమూర్తి ఒక దర్భను మంత్రించి ప్రయోగించాడు. వాడు 3 లోకాలు కూడా తిరిగి వచ్చాడు, కానీ ఎవరూ కూడా కాపాడడానికి ఇష్టపడల.
నీ వెనకాల వచ్చేటువంటి అస్త్రం రామచంద్రమూర్తి ప్రయోగించింది. ఈ అస్త్రానికి బ్రహ్మ స్వయంభూ చతురాననోవా అని అంటాడు ఇంద్రుడికి కుమారుడు వాడు, ఆ కాకాసురుడు అనేటువంటి వాడు, ఉపేంద్రుడు వాడి పేరు. కానీ వాడికి ఆ దుర్బుద్ధి ఎందుకు పుట్టిందో ఆ రకమైన దుర్బుద్ధి పుట్టింది. సరే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, తండ్రి దగ్గర కాపాడుతాడేమో అని చెప్పి. అప్పుడు అంటాడు, ఒరే ఆ అస్త్రం నుంచి ఎవరూ నిన్ను కాపాడలేరు, బ్రహ్మ అయినా సరే, సాక్షాత్తు ఇంద్రుడైన నేనైనా సరే, శివుడైనా సరే ఆ అస్త్రం నుంచి కాపాడటం ఎవరి వల్ల కాదు, నువ్వు ముందు బయటికి పో, నువ్వు గనక నా దగ్గర ఉంటే నీతో పాటు నన్ను కూడా ఆ అస్త్రం సంహరిస్తుంది, పోరా అని నెట్టివేశాడు కన్న తండ్రి. బ్రహ్మలోకానికి వెళ్ళాడు, తర్వాత కైలాసానికి వెళ్ళాడు, ఋషుల దగ్గరికి వెళ్ళాడు, ఎవరు కాపాడతారు, ఎవరూ కాపాడరు కదా. తిరిగి వచ్చాడు, అలసి సొలసి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక దిక్కు తోచక ఒక్కసారి పడిపోయాట. ఎక్కడ? ఆ సీతాదేవి ఉండేటువంటి ప్రదేశంలో దూరంగా పడిపోయాడు. పాపం సీతాదేవికి బాధ కలిగి, అయ్యో అలా ఉంటే చంపేస్తుంది ఆ అస్త్రం అని చెప్పి పక్కన ఉండేటువంటి పుల్లను తీసుకొని ఆ కాకాసురుడు యొక్క శిరస్సుని, ఆ తల నెమ్మదిగా ఇట్లా జరిపిందట రామచంద్రమూర్తి పాదాల దగ్గరికి. ఆ రామచంద్రమూర్తి పాదాల దగ్గర ఉంచడం వల్ల రామచంద్రమూర్తి అనుకున్నాడు కదా నన్ను శరణు వేడాడు అని చెప్పి దయతలిచి ఒక కన్ను మాత్రం తీసుకున్నాడు. ఒక కన్ను మాత్రమే, అంటే అస్త్రం ప్రయోగించిన తర్వాత అది విఫలం అవ్వకూడదు, ఊరికినే అస్త్రాన్ని ప్రయోగించకూడదు కదా. ప్రయోగించడం వల్ల అస్త్రానికి ఏదో ఒకటి బలి కావాలి, నీ అవయవాల్లో దేన్ని ఇస్తావు అంటే ఒక కంటిని మాత్రం ఇస్తాను అని చెప్పి కంటిని మాత్రం ఇచ్చి ప్రాణాన్ని కాపాడుకున్నాడు ఈ కాకాసురుడు. అదే విషయాన్ని మనకు అన్నమాచార్యుడు తెలియజేస్తాడు కదా. పురుషకార యొక్క వైభవాన్ని ఆ కీర్తనలో ప్రత్యేకించి తెలియజేస్తాడు. శ్రీ సతి కరుణే దిక్కు జీవులకెల్ల వాసుదేవుడా రమణి వశమై ఉండగను. శ్రీ సతి కరుణే దిక్కు జీవులకెల్లా, ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ మాత్రమే దిక్కు అని తెలియజేసి, సీత వద్దనుండ రాముచే కాకాసురుడు ఆతల ప్రాణము నిలిచే అపరాధి అయినాను. సీత పక్కన ఉండడం వల్ల కాకాసురుడు అంత పెద్ద తప్పు చేసినా రామచంద్రమూర్తి వల్ల ప్రాణాలు దక్కించుకున్నాడు. ఏతుల రావణాసురుడు ఇటువంటి వాడే కాదా. మరి రావణాసురుడు ఇలాంటి, ఇంకా రావణాసురుడి కంటే పరమ దుర్మార్గుడు వీడు. ఇంకా రావణాసురుడు ఇంకా తాకలా, ఇంకేమీ కూడా చేయలా, వీడు అంతకంటే దుర్మార్గుడు కదా. ఏతుల రావణాసురుడు ఇటువంటి వాడే కాదా, కాతరాననుంట నిలిచి కండతుండాలయేను. శ్రీ సతి కరుణే దిక్కు జీవులకెల్ల. కాబట్టి సీతాదేవి యొక్క సాన్నిధ్యం రావణాసురుడి దగ్గర లేదు. ఎంత ప్రాధేయపడింది, ఒరే ఆయనతో నీవు శరణాగతి చేయకపోతే పోయావు, కనీసం మిత్రమౌపైకం కర్తుం, నువ్వు మిత్రుడిలా ఆయన, నీకు మిత్రుడిని అవుతున్నాను రామచంద్ర అని చెప్పు, నిన్ను కాపాడేస్తాడు ఆయన, అంత శరణాగత వత్సరుడు ఆయన. ఎన్ని రకాలుగా బోధనలు చేసినా వినలా. అదీ కాకుండా సీతాదేవి యొక్క సాన్నిధ్యం యుద్ధరంగంలో లేదు కాబట్టి మరణించాడు రావణాసురుడు అని ఆ వృత్తాంతాన్ని తెలియజేస్తారు. ఇక విభీషణుడు ఏదైనా సీతాదేవికి శరణాగతి చేశాడా, అమ్మా నేను రామచంద్రమూర్తి దగ్గరికి వెళుతున్నాను కాబట్టి నువ్వు కొంచెం సిఫారసు అని ఏదైనా చెప్పాడా? ఏమీ చేయలా. తన భార్యని తన కుమార్తెని కేవలం సీతాదేవిని చూసుకోవడానికి ఉంచాడు అంతే. అక్కడ విభీషణుడు వెళ్ళాడు, విభీషణుడు వెళ్ళిన వెంటనే రామచంద్రమూర్తి అంగీకరించాడు. ఎందువల్లంటే సీతాదేవి యొక్క అనుగ్రహం ఎవరెవరి మీదైతే ఉందో వాళ్ళంతా కూడా బ్రతికి బట్టగట్టారు, వాళ్ళంతా ఉద్ధరింపబడ్డారు. హనుమంతుడికి కూడా మనం చెప్పుకున్నాం, దాసోహం కోసలేంద్రస్య అని చెప్పి దాసి శబ్దాన్ని ప్రయోగించి ఆ లంకానగరంలో సీతాదేవిని చూశాను అనేటువంటి విషయాన్ని రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి చెప్పగానే ఏష సర్వస్య భూతస్యు పరిష్వంగో హనుమత అని అంటాడు. హనుమా నీకు నా సర్వస్వాన్ని ఏది ఇస్తే నీ రుణం తీర్చుకుంటాను అని చెప్పి ఒక్కసారి ఆలింగనం చేసుకున్నాడు హనుమంతుడితో. అంటే సీతాదేవికి ఇచ్చేటువంటి గాఢాలింగనాన్ని హనుమంతుడికి ఇచ్చాడంటే ఇక దాని మించి ఏం కావాలి చెప్పండి. అంటే హనుమంతుడి మీద కూడా అనుగ్రహం రామచంద్రమూర్తికి అప్పుడే కలిగింది. అంటే పురుషకార స్వరూపిణి యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఏదైనా జరుగుతుంది అనేటువంటిది మనకు ఇలాంటి వృత్తాంతాల ద్వారా మనకు తెలుస్తుంది.
అందువల్లే ఏ అవతారాన్ని తాను ధరించినా ఆ అవతారాన్ని తాను ధరించి పక్కనే వస్తుంది. ఒక చమత్కారంగా ఒకరికి అనుమానం వచ్చింది. భగవంతుడు చాలా రకాల అవతారాలు ధరిస్తాడు. నరసింహావతారాన్ని ధరిస్తాడు, తర్వాత కూర్మావతారాన్ని, ఇలా అవతారాలు ధరిస్తాడు కదా. మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, ఏ అవతారాన్ని ధరించినా పక్కన తొడ మీద లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది కదా, ఆమె మాత్రం లక్ష్మీదేవిలానే ఉంటుంది. 2 భుజాలు ధరించి ఉంటుంది తప్ప. ఇప్పుడు ఈయన మామూలుగా అయితే శాస్త్రం ఏమిటంటే ఆయనకి అనురూపమైనటువంటి రూపాన్ని తాను ధరించాలి అంటే సింహంలా తాను ఉన్నప్పుడు తాను సింహంలా ఉండాలి. ఆయన హయగ్రీవుడుగా ఒక గుర్రంలా అవతారాన్ని ధరిస్తే తాను గుర్రంగా ఉండాలి. ఆయన మత్స్యావతారాన్ని ధరిస్తే ఈమె మత్స్యంగా ఉండాలి కదా. ఈమె మాత్రం మనిషిలానే ఉంటుంది అంటే ఎప్పుడైనా గమనించారా? నరసింహస్వామి ఉంటారు చక్కగా గంభీరంగా, పక్కన తొడ మీద లక్ష్మీదేవిలానే కూర్చుంటుంది, అదేంటో. సరే, హయగ్రీవుడు ఉంటాడు, ఆయన గుర్ర ముఖంతో ఉంటాడు, పక్కన లక్ష్మీదేవిలానే కూర్చుంటుంది, అదేమిటో. మత్స్యావతారంలో ఉన్న కూర్మావతారంలో ఉన్న అలానే ఎందుకు ఉంటుంది అనేటువంటిది ప్రశ్న. ఏమిటి, ఎందువల్ల అలా ఉంటుంది అంటే, ఆయన నరసింహావతారం ఉన్న ఏ అవతారాన్ని ధరించినా తండ్రికి కోపం వచ్చిందనుకోండి, ఒక్కసారిగా అతివీర భయంకరుడైపోతాడు కొడుకు దగ్గర. ఒరే అని చెప్పి కర్రను ఏదో పెట్టుకుని వస్తాడు. కానీ తల్లి మాత్రం ఎలా ఉంటుంది, సౌమ్యంగానే ఉంటుంది కదా. లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా ఆయన నరసింహావతారాన్ని ధరించాడు కాబట్టి నేను కూడా సింహంలానే ఉంటే బాగుంటుంది అని కనుక తను అనుకుందనుకోండి, ఆశ్రయించేటువంటి వాళ్ళు గుర్తుపట్టలేరు. ఆయన స్వామి ఈయన స్వామి అయినా గుర్తుపట్టలేరు. ఇప్పుడు పిల్లవాడు తల్లిని గుర్తుపట్టాలి అంటే అందరూ మాస్క్ తండ్రి తల్లిదండ్రి ఇద్దరు మాస్క్ వేసుకున్నారనుకోండి, ఎలా గుర్తుపడతారు? తండ్రి గుర్తుపట్టకపోయినా పర్వాలా, అది తల్లి కూడా మాస్క్ వేసుకుంటే అమ్మ అని అరిచాడు అనుకోండి, అరిస్తే పాపం కరిగిపోయి వేసుకున్న మాస్క్ కూడా తీసేసి ఒరే నాన్న బిడ్డ అంటుంది ఆవిడ. ఎక్కడున్నావరా అని ప్రేమతో చూస్తుందా లేదా? లక్ష్మీదేవి అలా ఉండాలి అని ఉండలేదుట. ఎందువల్ల? కారుణ్యం అలాంటిది. ఆయన ఉరముపై ఆయన నరసింహావతారాన్ని ధరించినప్పుడు ఆవిడ అలా ఉన్నా కూడాను మన కోసం అలా ఉండలేదు. ఎందువల్ల అంటే మనం ప్రార్థించాలి, మనం ఆశ్రయించాలి అంటే ఆ కారుణ్య రూపంతో ఉంటేనే మనం ఆశ్రయిస్తాం. కాబట్టి అయ్యో అవతారం దేనికోసం ధరిస్తారు? వీళ్ళని కాపాడడం కోసం కదా. వీళ్ళు ఆశ్రయించాలి అంటే మనము కూడా ఇలా ఉంటే వీళ్ళు వచ్చి ఆశ్రయిస్తారా? ఒకే నరసింహస్వామిగా ఒకే హయగ్రీవుడిగా ఉంటే నమస్కారం కూడా పెట్టలేం, దగ్గరకు కూడా వెళ్ళలేం. ఆయన అరివీర భయంకరులా ఉంటాడు. పక్కన లక్ష్మీదేవునికి ఉందనుకోండి, అప్పుడు మనల్ని ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి దగ్గరికి కొంచెం అన్నా వెళ్ళగలం. అందువల్లే ఆమె కూడా అలాంటి రూపాన్ని తాను ధరించకుండా పిల్లలు ఏమైపోతారో, వీళ్ళు కనీసం వచ్చి ఆశ్రయించాలి కదా, నమస్కారం పెడితే కదా ఈయన కాపాడుతాడు ఈ ప్రబుద్ధుడు, కాబట్టి మనం పక్కన ఉండాలి అని చెప్పి ఆ రూపాన్ని ధరించకుండా ఉంటుంది అని చెప్పి పెద్దల యొక్క ఒక ఉవాచ. అలాంటి ఆ లక్ష్మీదేవి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ ఈ సృష్టి జరుగుతోంది అన్నా కూడా యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారేహే వేదాంతా తత్వచింత మురభిదురసి యత్ పాదచిహ్నైస్తరంతి అని కీర్తిస్తారు శ్రీగుణ రత్నకోశంలో పరాశర భట్టర్ స్వామి వారు. ఈ లోకంలో సృష్టి జరుగుతోంది అంటే బ్రహ్మలోకం ఇలా ఉండాలి, ఇంద్రలోకం ఇలా ఉండాలి, తర్వాత భూమి ఇలా ఉండాలి, తర్వాత అధోలోకాలు ఇలా ఉండాలి అనేటువంటి ఈ క్రమం ఏదైతే ఉందో ఇదంతా కూడా లక్ష్మీదేవి ఇచ్చేటువంటి సలహాని ఆమె యొక్క నేత్ర సౌందర్యాన్ని చూస్తూనే చేస్తాట ఈ సృష్టి అంతా కూడా. అంటే ఆ నేత్రాలు చూసి ఈ సృష్టి అంతా చేసి బాగుందా అంటే బాగుందంటే ఉంచుతాడు, లేకపోతే దాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి ఆ కరుణ ఉన్నటువంటిది. అంతేకాకుండా వేదాంతా తత్వచింత మురభిదురసి యత్ పాదచిహ్నైస్తరంతి, పరమాత్మ ఎవరు అని గనక ప్రశ్న వేసుకుంటే వేదం ఏం చెప్పింది అంటే హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ, ఎవరైతే లక్ష్మీదేవి ఎవరికైతే భార్యగా ఉందో అతనే పరమ పురుషుడు అని వేదం చెబుతోంది. అదే వేదానికి కూడా ఒక పక్షపాతం చూడండి, అక్కడ కూడా లక్ష్మీదేవి యొక్క గొప్పతనమే. అంటే వేదం కూడా లక్ష్మీదేవికి భర్తగా ఉన్నవాడే పరాత్పరుడు పరమాత్మ అని కీర్తిస్తోంది. వేదాంతా తత్వచింతా ఏ వేదములైతే ఉన్నాయో అవన్నీ కూడా మురభిదురసి యత్ పాదచిహ్నైస్తరంతి, నీ పాదచిహ్నాలనే కీర్తిస్తూ ఉన్నాయమ్మా అని చెప్పి పరాశర భట్టర్ స్వామి వారు చెప్తారు. ఇక్కడ కొంచెం ఆ పరమాత్మ కంటే కూడాను లక్ష్మీదేవి యొక్క ఆభిజాత్యం కొంచెం ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చమత్కారంగా ఈ మధ్య ఒక వాట్సాప్లో ఒక జోక్ చూశాను నేను. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. భర్త అంటాడు కదా భార్యతో, సే మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు సమానమేనా అని అడిగట. అదేమిటంటే ఇద్దరు సమానమే కదండి, ఇద్దరు సమానమే. అయితే నాకు వచ్చిన అనుమానమే,
ఎప్పుడన్నా బస్సు ఎక్కితే అక్కడ ఏం రాసి ఉంటుందో చూసావా అన్నాడు. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం. సరే అది వదిలేసేవే. మనకి కంప్యూటర్ వాడతాం కదా, దాంట్లో మదర్ బోర్డ్ అని ఉంటుంది కానీ ఫాదర్ బోర్డ్ అని ఉంటుందటే. ఇప్పుడు మదర్ బోర్డు ఉంటుంది, ఫాదర్ బోర్డు ఉంటుంది. సరే ఎప్పుడైనా ఏ స్కూల్లోకి వెళ్ళినా సరే మదర్ టంగ్ అని అడుగుతారు కానీ ఫాదర్ టంగ్ అని అడుగుతారటే అక్కడ కూడా లేదు. సరే మదర్ నేచర్ అంటారు కానీ ఫాదర్ నేచర్ అంటారటే అలా కూడా లేదు. ఈ మదర్ ఎర్త్ అంటారు కానీ ఫాదర్ ఎర్త్ అంటారటే. కాబట్టి అన్ని రకాలుగా ఈ ప్రపంచం అంతా కూడా మీరే ఆక్రమించి ఇప్పుడు కూడా మీకు రిజర్వేషన్ కావాలంటే మేము ఎక్కడికి పోయేది అంటాడు. అంటే వేదం కూడా చెప్పే సందర్భంలో ఈ శ్రీదేవి యొక్క వైభవాన్నే కీర్తిస్తూ ఉన్నది అని అంటే పరాశర భట్టర్ వారు ప్రత్యేకించి శ్రీగుణరత్న కోశం అనేటువంటి ఒక గ్రంథాన్ని లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఆయన అంటారు కదా ఆ శ్లోకంలో, శ్రియశ్రీ శ్రీరంగేశయ తవచ హృద్యాం భగవతి శ్రియం త్వత్తోప్యుచ్చైర్వయమిహ ఫణామహ శృణుతరాం. ఓ రంగనాథుడితో చెప్తున్నాడు ఆయన పరాశర భట్టర్ స్వామి వారు ఏమిటంటే, శ్రియశ్రీ శ్రీరంగేశయ తవచ హృద్యాం భగవతి, నీకు అత్యంత ప్రీతిపాత్రురాలైనటువంటి నీ భార్య అయినటువంటి లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని త్వత్తోపి ఉచ్చై నీకంటే గొప్పగా ఇహ ఫణామహ శృణుతరా, ఇప్పుడు మేము చెబుతున్నాము వినండి మీరు. ఈ దృశాంతే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణత పునర్హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయో కంచుక శతం. నీ భార్యని మేము కీర్తిస్తూ ఉంటే సహజంగా ఆనందం వస్తే ఏమవుతుందండి, భుజాలు ఉప్పొంగుతాయి కదా. అట్లా నీకు భుజాలు ఉప్పొంగి ఒక కోటు వేశారట, ఆ కోటు చిరిగిపోయింది. మళ్ళీ ఇంకో కోటు వేశారు, అది కూడా దాని అంటారు పునర్హర్షోత్కర్షాత్. నేను ఒక్కొక్క శ్లోకాన్ని కీర్తిస్తూ ఉంటే ఆ ఆనందంతో స్ఫుటతు భుజయోహో కంచుక శతం, వేసినటువంటి వస్త్రం వేసినట్టుగా చిరిగిపోతూ ఉంటే నేను కీర్తిస్తూనే ఉంటాను, నువ్వు ఆనందపడుతూనే ఉంటావు అని చెప్పి కీర్తించాట. వెంటనే ఈ కీర్తనంతా పూర్తయింది. అంటే ఆ రంగనాయకు యొక్క వైభవాన్ని అంతా కూడా చాలా అద్భుతంగా కీర్తిస్తారు ఆ శ్రీగుణ రత్నకోశంలో అమ్మ యొక్క వైభవాన్ని అంతా కూడా. అంతా విన్న తర్వాత రంగనాథ స్వామికి కొంచెం కోపం వచ్చిందట. అదేంటయ్యా, నేను ఎదురుగా ఇలా పరాత్పరుడైన వాడిని నేను ఉంటే నా భార్య అయినటువంటి లక్ష్మీదేవిని నువ్వు కీర్తిస్తావే, నా సౌందర్యం అంత తీసిపోయింది అనుకుంటున్నావా? నా సౌందర్యం గొప్పగా ఉందా, మీ అమ్మ సౌందర్యం గొప్పగా ఉందా అని అంటే, అదేమిటండి అలా అంటారు? మీ సౌందర్యం గొప్పగానే ఉంటుంది కానీ మా అమ్మ సౌందర్యం ఒక రకమైన సౌందర్యం, అది ఎవరికి వస్తుందండి అని అన్నట్ట. సరే ఈ మాటే గుర్తుపెట్టుకో, నువ్వు సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను అని అన్నాడు ఆయన. అంతా అయిపోయింది. కొంతకాలం తర్వాత అక్కడ పహల్పత్తు ఉత్సవాలు, మనకి ఎట్లా అయితే అధ్యయనోత్సవాలు జరుగుతాయో అక్కడ అంతా జరుగుతుంది. ఆ పహల్పత్తు ఉత్సవాల్లో ఆయన మోహిని అవతారాన్ని ధరించి వచ్చాట. మోహిని అవతారాన్ని ధరించి వచ్చి అర్చకముఖంగా భట్టరస్వామి వారిని పిలిపించండి అని అన్నారు ఆయన. సరే భట్టరస్వామి వారు ఇచ్చారు. అప్పుడు చక్కగా మోహిని అవతారంలో ఉన్నారు కదా, అప్పుడు చూసి నా సౌందర్యం ఇప్పుడు చూడయ్యా, మీ అమ్మని గొప్పగా నువ్వు కీర్తించావు కదా, నా సౌందర్యం గొప్పగా ఉందా, అమ్మ సౌందర్యం గొప్పగా ఉందా అని అంటే చూశాడు ఆయన. నిజంగా సౌందర్యం ఎంత గొప్ప సౌందర్యం, ఆయన సౌందర్యానికి మించింది ఏది కూడా లేదు. కానీ అక్కడ కూడా చమత్కారంగా మాట్లాడతారు భట్టరస్వామి వారు. వాస్తవానికి శ్రీదేవిని ఆ మోహిని అవతారాన్ని చూస్తే మోహిని అవతారంలో ఉన్న ఆయన సౌందర్యమే చాలా బాగుంటుంది. ఎందువల్లంటే మనకు నరనారాయణులుగా బదరీకాశ్రమంలో తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళ తపస్సుని భంగం చేయడానికి దేవతలంతా కూడా రంభను మేనకను అనేకమైనటువంటి అప్సరసలను పంపించారట. పంపిస్తే నారాయణుడుగా ఉండేటువంటి ఆయన ఒక్కసారి తొడ మీద ఇట్లా కొట్టి ఇట్లా అంటే ఆ ఊరువుల నుంచి పుట్టినటువంటిదే ఊర్వశి అనేటువంటి ఒక దేవకన్య. ఈ ఊర్వశిని చూసిన తర్వాత వీళ్ళంతా తెల్లబోయారట, ఆ రంభ వీళ్ళంతా కూడాను. చివరికి దేవతలంతా వీళ్ళ తపభంగాన్ని చెయ్యాలి అని అనుకున్న వాళ్ళంతా నమస్కారం పెట్టి పోతూ పోతూ ఆ ఊర్వశిని కూడా మాకివ్వండి అన్నారు వాళ్ళు. అంటే అంత సౌందర్యాన్ని ఆయన శరీరం నుంచి పుట్టించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు ఆయన పరమాత్మ కదా. ఆయన మోహిని అవతారంలో ఉంటే ఎంత అందంగా ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. అది చూసి ఆయన అంటారు అక్కడ కూడా చమత్కారంగా, ఇప్పుడు అమ్మ ఎదురుగా ఉంది, ఇప్పుడు చెప్పు నేను చాలా గొప్పవాడిని అని అన్నాడు ఈయన. అప్పుడు ఆయన కీర్తిస్తూ ఉన్నాడు, యువత్వాదౌతుల్యే ప్యపరవశత శత్రు సమన స్థిరత్వాదీన్ కృత్వా భగవతి గుణాన్ పుంస్త్వ సులభాన్. స్వామి నిజంగా చాలా అద్భుతంగా ఉన్నావయ్యా నువ్వు. యువత్వాదౌ తుల్యే, నిజంగా నీ వయస్సుకి ఆమె వయస్సుకి చాలా బాగుంది, నీ సౌందర్యము ఆమె సౌందర్యము చాలా బాగుంది, దాంట్లో ఏమాత్రం దానికి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. తుల్యే, సమానంగానే ఉన్నారులే. అంటే ఇంతవరకు గొప్పగా చెప్పే కదా, సమానంగానే ఉన్నారు. కానీ నీ నేత్రాలలో ఉంది చూసావా అపరవశత, స్వాతంత్ర్యం కనిపిస్తూ ఉంది.
ఆ నేత్రాలలో ఒక స్వాతంత్ర్యం గమనిస్తుంది. శత్రుశమన, ఎవరైనా శత్రువు వస్తే వాడిని దునమాడేటువంటి లక్షణం నీ నేత్రాలలో కనిపిస్తుంది. స్థిరత్వాదీని కృత్వ, ఆ నిర్భరత్వం అనేటువంటిది నీ నేత్రాలలో కనిపిస్తుందయ్యా. ఇది పుంస్త్వ సులభాన్, పురుషుడికి ఉండేటువంటి లక్షణాలు. అదే తయి స్త్రీ, మా అమ్మకు చూసావా ఏ లక్షణాలు ఉంటాయి? స్త్రీత్వైకాంతాన్, అమ్మకు ఉండేటువంటి ఒక స్త్రీకి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి అంటే మరదీమా, ఆ కళ్ళల్లో ఆ మృదుత్వము అనేటువంటి ఒక లక్షణం ఉంది. పారార్థ్య పతిపారార్థ్య, తన భర్త అయినటువంటి నీకు లోబడి ఉండేటువంటిది కూడా ఆ కారుణ్యం దాంట్లో కనిపిస్తుంది. క్షమ, తర్వాత క్షమ మొదలైనటువంటి కరుణ మొదలైనటువంటి మా అమ్మ నేత్రాల్లో కనిపిస్తుందయ్యా. కాబట్టి అందం బాగానే ఉంది, కానీ ఆ నేత్రాలలో ఉంది చూసావా, ఈ రకాల లక్షణాలు మా అమ్మకు కనిపిస్తున్నాయి, నీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి అనేటప్పటికీ ఆయన ఏం మాట్లాడలేకపోయాట. ఆయన అంటే ఆ నేత్ర సౌందర్యం లక్ష్మీదేవికి పరమాత్మకు ఆ స్వాతంత్ర్యం అనేటువంటిది ఆయన దాంట్లో కనిపిస్తుంది. ఈమె నేత్రాలలో స్వాతంత్ర్యం అనేది కనిపించదు. కరుణ అనేటువంటిది ఈ నేత్రంలో కనిపిస్తే శత్రుశమనం అనేటువంటిది ఆయన నేత్రాలలో కనిపిస్తుంది. ఎంత సౌందర్యంగా ఉన్నప్పటికీ కూడాను మీరు చూడండి, ఒక పురుషుడికి గనక తన భార్య కంటే ఇంకో భార్య అందంగా కనిపించవచ్చునేమో, అది వేరే విషయం. కానీ పిల్లవాడికి తల్లి అందంగా ఉందా, వేరే ఆవిడ బాగుందా అంటే ఏమంటాడండి? నాకు మా అమ్మే బాగుంది అని అంటాడు కదా. కాబట్టి మనం ఎప్పుడూ అమ్మ పక్షంలోనే ఉండాలి. అలా ఆ పురుషకార స్వరూపిణి యొక్క వైభవాన్ని రకరకాలుగా, అంటే పురుషకార స్వరూపిణి అయినటువంటి అమ్మ వైభవం గనక తెలుసుకోలేకపోతే, ఆమె అనుగ్రహం లేకపోతే ఏమీ సాధించలేమని తెలుసు. కాబట్టే మళ్ళీ వాటి భాషలో కుత్తు విళక్కిరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తెన్న పంచశయనత్తిన్ మేలేరి అని కీర్తిస్తున్నారు. అమ్మ నీ స్వరూపాన్ని ఒకసారి గుర్తు చేసుకో అని చెప్పి కుత్తు విళక్కిరియ, చక్కగా గుత్తులుగా దీపాలన్నీ పెట్టుకున్నారమ్మా మీ గదిలో. అదే మేము కృష్ణుడిని చూడాలి అంటే మా పెద్దలంతా కూడా చూడనివ్వరు. వాళ్ళంతా కూడా కృష్ణుని చూస్తున్నావా అని చెప్పి నేలమాళిహలలో బంధించి వేస్తారు. కాబట్టి నీ యొక్క అదృష్టం అది, మా యొక్క అదృష్టం ఇదమ్మా. కుత్తు విళక్కిరియ కోట్టుక్కాల్ కట్టిల్ మేల్, మంచి ఏనుగు దంతాలతో చేసినటువంటి ఆ పాన్పు. అది ఏనుగు దంతాలంటే కృష్ణుడి యొక్క పరాక్రమం గొప్పది. కాబట్టి ఆయన జయించినప్పుడు అనేకమైనటువంటి ఏనుగుల్ని సంహరించినప్పుడు వచ్చినటువంటి ఆ దంతాలతో చేసినటువంటి ఆ మంచం మీద మెత్తెన్న పంచశయన తిన్మేలేరి, మంచి పాన్పు. పంచశయ్య అంటే దానికి కొన్ని లక్షణాలు, సౌందర్య, శైత్య, మార్దవ, ధావళ, పరిమళ అని చెప్పి దానికి చల్లదనం ఉండాలి, సుందరంగా ఉండాలి, మెత్తగా ఉండాలి, మంచి సువాసన వెదజల్లుతూ ఉండాలి, తెల్లగా ఉండాలి. ఇవన్నీ కూడా ఈ 5 లక్షణాలు కలిగినటువంటి పంచశయ్య పైన పంచశయనత్తిన్ మేలేరి కొత్తలరు పూంగుడియల్ నప్పిన్నై కొంగమేల్ వైత్తెక్కిడంద మలర్మార్భా వాయితిరవాయ్. వీళ్ళంతా కూడా ప్రార్థిస్తూ ఉంటే పురుషకార స్వరూపిణి అయినటువంటి అమ్మ లేచి తలుపు తీద్దామని వెళుతూ ఉంటే ఆయన ఒక్కసారిగా మంచం మీదకి లాగేట. వెళ్ళడానికి వీల్లేదు, నా కోసం వచ్చిన నా భక్తులు కదా, నేను వెళ్ళాలి, నువ్వు వెళ్తే ఎట్లా అని ఆయనంటే, సరే ఆయన బయలుదేరి వెళుతుంటే ఆమె లాగింది. అదేమిటండి, నన్ను కదా మీరు నిజంగానే గనక మీ భక్తులు అని ప్రేమ ఉండేట్టయితే వాళ్ళు అంతకుముందే అంబరు మూడరుత్తోంగి ఉలహళంత ఉంబరు హోమానే ఉరంగాదేడుందిరా అని కీర్తించారు కదా. త్రివిక్రమావతారాన్ని కీర్తించినప్పుడే వెళ్ళి ఉండాలి. మీరు అలా వెళ్లకుండా ఇప్పటి వరకు ఆగి ఇప్పుడు మాత్రం నన్ను పిలిచే సమయంలో మీరు వెళితే ఎట్లా అని చెప్పి ఆమె ఆగి అట్లా ఉందట. ఆ స్థితిని వాళ్ళు ఆ కిటికీ నుంచి చూశారనమాట. చూసి కీర్తిస్తున్నారు, అమ్మ మెత్తెన్న కొత్తలరు పూంగుడియల్ నప్పిన్నై కొంగమేల్ వైత్తెక్కిడంత మలర్మార్భా వాయితిరవాయ్. నీవు నీ భార్య అయినటువంటి నీలాదేవి యొక్క సౌందర్యంలో మునిగిపోయి ఉన్నప్పటికీ కూడా వాయితిరవాయ్, కనీసం మాటైనా మాట్లాడాలి కదా. వాయితిరవాయ్ మైత్తడం కండినాయ్, కృష్ణుడు లేద్దాము అని అనుకుంటే తన కనుచూపులతో కట్టిపడేస్తోంది నీలాదేవి, వెళ్ళడానికి వీల్లేదు అని శాసిస్తూ ఉన్నది. అంటే కొన్ని సందర్భాలలో భార్యాభర్తల యొక్క అనురాగం ఎలా ఉంటుంది, మనం బయటికి తీసుకున్నా కూడాను స్వాతంత్ర్యం అనేటువంటిది పురుషుడికి ఉన్నప్పటికీ కూడాను స్త్రీ యొక్క సలహాలు పాటిస్తూ ఉండడం అనేటిది మనకు కనిపిస్తోంది కదా. అది ఇక్కడ కూడా భక్తులని కాపాడేటువంటి సందర్భంలో ఆయన తీసుకుంటూ ఉంటాడు. ఇది భక్తుల్ని కాపాడే విధంగానే మనం తీసుకోవాలి. ఇక్కడ కూడా ఆమె కంటితో ఆయన నిర్బంధిస్తోంది, నువ్వు వెళతే చూడండి మీ పని చెప్తాను అని చెప్పంటే, మైత్తడం కಣ್ணிనా నీయున్ మణాళనై ఎత్తన పోదుం తుయిలేవట్టాయ,
నువ్వు నీ భర్తని మేల్కొలపకుండా రానివ్వకుండా చేస్తున్నావు కదమ్మా. చూశారు వాళ్ళంతా కూడా. మైత్తడం కண்ணీనాయ నీయున్ మణాలనై ఎత్తన పోదున్ తుగిలేవట్టాయ ఎత్తన ఏలుం పిరివాత్త హిల్లాయలేవమ్మా. నువ్వు క్షణమాత్రము కూడా విడిచిపెట్టి ఉండను అని అనుకుంటున్నావు కదా, అలాంటి ఆ కృష్ణ పరమాత్మను మేమేమో ఎన్నో రోజులుగా విడిచిపెట్టి ఉన్నామే. నీ అదృష్టం అది, మా దురదృష్టం ఇది. కానీ అదన్నా నువ్వు గుర్తుంచుకోవద్దా? నీయున్ మణాలన ఎత్తన పోదు పిలివాత్త హిల్లాయాల్ తత్వమన్రు. నీ స్వరూపం ఏమిటి అంటే పురుషకార స్వరూపిణి అయినటువంటి దానివి. నిన్ను పొందడానికి ఆయన ఎన్నో రకాల అవతారాలు ధరించాడు. ఆయన మమ్మల్ని పొందడానికి ఆయన ధరిస్తాడా? నీకోసమే ప్రతి అవతారము ధరిస్తాడు. కాబట్టి నీకు ఆభిజాత్యం ఉండొచ్చు కాక. శ్రీగుణరత్నకోశంలో భట్టర్వారు అంటారు, అమ్మా సీతాదేవి నిన్ను పొందడానికి అధిశాయితవానబ్ధిం నాథ మమంథ బబంధతం హరధనురసౌవల్లి బభంజం భభంజ మైథిలి అపి దశముఖీం లూత్వా రక్ష కబంధమనర్తయత్ కిమివ నపతి కర్తా త్వచ్చాటు త్వచ్చాడుంచు మనోరథ. ఇక్కడ అమ్మ నిన్ను పొందడానికి నీ మీద ప్రేమ ఎక్కువ ఉన్నది కాబట్టి పాల సముద్రంలో ఉన్నాడు ఆయన. పాల సముద్రంలో మామగారింట్లో తిష్ట వేశాడు. ఎందుకంటే లక్ష్మీదేవి తిరిగి రాదు కాబట్టి మామగారింట్లోనే ఇల్లరిక ఉన్నాడు ఆయన ప్రశాంతంగా. లక్ష్మీదేవి అక్కడి నుంచి రాదు కాబట్టి లక్ష్మీదేవి కోసం ఆయనే వెళ్ళిపోయాడు దీనికి ఇల్లరికానికి. అక్కడే ఉంటున్నాడు ఆయన. తర్వాత అబ్ధిం శయితవాన్ అబ్ధిన్నాథ మమంథ. ఒకానొక సందర్భంలో లక్ష్మీదేవి ఆవిర్భవించాలి అంటే సముద్రాన్ని మధించాడు ఆయనే. లక్ష్మీదేవి కోసమే మధించింది. తర్వాత బబంధ, ఆ సముద్రాన్ని లంఘనం చేశాడు. ఏంటి? వ్యారధి కట్టి. దేనికోసం? సీతాదేవిని పొందడానికి. సీతాదేవిని పొందడానికి సేతువు కట్టినటువంటి వాడు ఆయనే. హరధనురసౌ వల్లి భంజం బభంజ మైథిలి. హరధనుర్భంగాన్ని చేశాడు అన్నా కూడా సీతాదేవిని పొందడానికే. ఇలా నిన్ను పొందడానికి ఏమి చేయడమ్మా నీ భర్త? నిన్ను పొందడానికి ఎన్నో రకాలుగా చేస్తాడు. నువ్వు మమ్మల్ని పొందించేట్టుగా ఉండాలి. పురుషకార స్వరూపం యొక్క ఉద్దేశం అదే కదా. తత్వమన్ను, ఇది మాత్రం తత్వం కాదమ్మా, తహవు చాలా దోషమమ్మా అని చెప్తూ ఉన్నారు. కాబట్టి పురుషకారం యొక్క స్వరూపం ఇంకా విస్తారంగా ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు ఆ పురుషకార వైభవాన్ని అనేటువంటిది. ఇక్కడ రామదాసు వారు రాముణ్ణి ఎన్ని రకాలుగా ప్రార్థించినా కూడాను ఆయన పలకలేదట. అప్పుడు ఆయన కీర్తిస్తారు, నను బ్రోవుమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవుమని చెప్పవే అద్రిజ వినూతుడు భద్రగిరీశుడు నిద్ర మేల్కొను వేళ నెలతరో బోధించే నను బ్రోవుమని చెప్పవే. పురుషకార స్వరూపిణి అయినటువంటి నీవు నన్ను బ్రోవుమని చెప్పవే సీతమ్మ తల్లి. ఎప్పుడు? ఎందుకంటే మనం కలవాలి అంటే ఇప్పుడు సహజంగా ఒక అధికారిని ఎవరైనా కలవాలి అంటే ఒక సమయం సందర్భం ఉంటుంది, అపాయింట్మెంట్ తీసుకుని రావాలి. అదే భార్యాభర్తలు అనుకోండి, ఒక సమయం సందర్భం ఉండదు, ఎప్పుడైనా మాట్లాడవచ్చు. ఏ సమయంలో మాట్లాడితే పని అవుతుందో ఆ సమయంలో భార్య సరిగ్గా ఆ విషయాన్ని భర్త చెవిలో వేస్తుంది కదా. అదేవిధంగా అద్రీజ వినూతుడు భద్రగిరీశుడు నిద్ర మేల్కొను వేళ, ఆ నిద్ర నుంచి మేల్కొని ఏ సమయంలో ఆయన నిద్ర మొత్తం పోగొట్టుకొని కొంచెం ఇదిగా ఉంటాడో, ఉత్తేజంగా ఉంటాడో ఆ సందర్భంలో నెలతరో బోధించు ఓ సీతమ్మ, నువ్వు బోధించి ఏ విధంగా అయినా సరే నన్ను కాపాడమని చెప్పమ్మా అని కీర్తిస్తాడు రామచంద్రమూర్తిని సీతాదేవి ద్వారా రామదాసు గారు. అదేవిధంగా తత్వమన్ను, నీ యొక్క స్వరూపానికి, నీ స్వరూపం ఏమిటి అంటే మమ్మల్ని కాపాడడం అనేటువంటిది నీ స్వరూపం, పురుషకార స్వరూపం కాబట్టి దాన్ని కూడా విడిచిపెట్టి ఇలా చేస్తున్నావేంటమ్మా అని చెప్పి ఈ పాశురంలో ఆ నీలాదేవిని ప్రార్థించడం జరిగింది. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమంలో చిట్ట చివరి అంశమైనటువంటిది ఆండాళ్ అనుగ్రహంతో శ్రీమతి తెలిగిచెర్ల కందాడ ఈ సీతమ్మ గారు తెలిగించినటువంటి తిరుప్పావై. ఈ పాశురానికి కుత్తు విళక్రియ అనేటువంటి ఈ పాశురానికి నోరు విప్పి ఒక మాటాడరాదా అనేటువంటి ఈ గేయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచడం జరిగింది. దీనిని తిరుమల తిరుపతి దేవస్థాన ఎస్వి సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు శ్రీమతి
బి చినమదేవి గారు ఆలాపన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నాదనిరాజన మంటపం ద్వారా ప్రత్యక్ష కార్యక్రమంలో మనం వీక్షించవచ్చు. ఇక ఇవాళ ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనమంతా కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అథ క్షమాప్రార్థన. తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాల బాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిధయే నిత్యభోగ్యాయ మంగళం. శ్రీమద్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.